దాచిన గుండెలోన ఓ ప్రియతమా ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. ఇంకో డెమో కూడా చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఫుల్ స్క్రీన్లోనే ఉంటుంది. ఓకే, ఇది కూడా ఫుల్ స్క్రీన్లో పెట్టి నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, అది వేరే విషయం. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇది కూడా ఫుల్ స్క్రీన్లో ఉంటుంది. చాలామంది షేక్ ఎఫెక్ట్లో చేయడం ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఇది షేక్ ఎఫెక్ట్ టైప్లోనే ఉంటుంది. ఓకే, ఒక 3-4 ఫొటోస్ అయితే ఉంటుంది సేమ్ దానిలాగానే. ఓకే, నార్మల్గానే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్గా ఉంటే అది ట్రై చేయండి మ్యాక్సిమం. ఇది మీకు ఈజీగా ఇంకా ఉంటుంది కాబట్టి చూసి చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకుంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకునే ముందు ఒక విషయం చెప్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకోటి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంటే షేక్ ఎఫెక్ట్ తోటి ట్రై చేయండి. కానీ అక్కడ మీకైతే ఒక మైనస్ అయితే ఉంది. షేక్ ఎఫెక్ట్ నేను పెట్టలేదు. ఒకవేళ పెడితే నేను షేక్ ఎఫెక్ట్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, అంటే నేను యూజ్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇందులో అయితే ఒక ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇంకోటి బీట్ ఫుల్ స్క్రీన్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. చాలామందికి ఇన్స్టాగ్రామ్లో పెట్టే వాళ్ళకి అంటే ఈ పేజెస్ ఉంటుంది కదా, ఫ్యాన్ పేజెస్, వీళ్ళకు ఫుల్ స్క్రీన్లోనే నచ్చుతుంది. ఇలాంటి ల్యాండ్స్కేప్లు ఇలాంటివి ఎక్కువ నచ్చవు. 3D వీడియోస్ కూడా ఎక్కువ నచ్చవు నాకు ఐడియా ఉన్నంత వరకు. వాళ్ళు అందుకోసమే షేక్ ఎఫెక్ట్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఒకవేళ మీరు ఫుల్ స్క్రీన్లో చేయాలని అనుకుంటే నేను ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ వీడియో గురించి చెప్తాం మనం. మీరు స్టార్టింగ్లో చూసిన వీడియో మొత్తం ఎడిటింగ్ అయితే చేసిన నేను. మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. బజాట్ యాప్లో నేను చాలా వీడియోస్లో ఇచ్చాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ అయితే 100% అయితే రిమూవ్ చేసుకోవాలి మీరు, అంతే. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా స్టార్టింగ్లో ఉంది. ఈ హార్ట్ సింబల్ ఏదైతే ఉందో పెట్టాలని అనుకుంటే పెట్టుకోండి, లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు. కానీ క్వాలిటీ లో ఉంది కాబట్టి ఆ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో మీకు ఇంకో హార్ట్ అయితే ఇచ్చాను. ఇది క్వాలిటీ బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ ఎందుకు లో ఇచ్చారంటే మేము ఎంబీ తక్కువ ఉంటుందని ప్రతి ఒక్క ఫోటోలో ప్రతి ఒక్క హార్ట్ సింబల్ని రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి యానిమేషన్ అయితే మ్యాక్సిమం నేను పెట్టిందే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎక్కువ గమనిస్తే ఫొటోస్ అయితే ఉన్నాయి. ఒకటి పిఎన్జీ ఫోటో ఉంది, ఒకటి నార్మల్ ఫోటో ఉంది, మధ్యలో లిరిక్స్ ఉన్నాయి. ఓకే, ఇదే ప్రాసెస్ మీరు చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకటే వీడియోలో చెప్తాను, మీరు మిగతా వీడియోస్కి మీరు ఆటోమేటిక్గా చేసుకుంటారని నాకు గ్యారంటీ ఉంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే నేను ఒక ఫోటోది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దామని అనుకుంటున్నా. దానికోసం బజాట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. కింద ప్లస్ సెకండ్ స్టార్ట్ విత్ ఫోటో మీద క్లిక్ చేసి ఏ వీడియో చేద్దామని అనుకుంటున్నానంటే ఓకే ఈ వీడియో అనుకుంటున్నా. ఓకేనా, ఈ ఫోటోని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. చూడండి, వెయిట్ చేద్దాం. రిమూవ్ చేసిన, సేవ్ చేసుకున్న ఈ ఫోటోని. సేవ్ చేసిన తర్వాత అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఆ ఫోటో ఒరిజినల్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం. ఒరిజినల్ ఫోటో అంటే ఈ ఫోటో. ఓకే, మీ ఫోటో కూడా ఒరిజినల్ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం. టోటల్ కిందికి అంటే ఏదైతే షేప్ ఉందో షేప్ కిందికి తీసుకొచ్చి పైన పిఎన్జీ ఫోటో ఉంది కదా, నేను పెట్టిన ఫోటో డిలీట్ చేసేయండి, అంత అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఏదైతే కింద ఫోటో ఉందో డౌన్లో నేను పెట్టిన ఫోటో, ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసిన తర్వాత ఆ ఫోటో కూడా అవసరం లేదు, డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి. ఇంకోటి టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసే ఫోటో అయితే సెట్ అయింది. కొంచెం అడ్జస్ట్మెంట్ బాగా చేసుకోండి. ఇప్పుడు ఇదే ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. ఓకేనా, డూప్లికేట్ చేసిన తర్వాత టాప్లో ఉన్న ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంటుందో నార్మల్ ఫోటో, ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత లిరికల్ పైన పెట్టండి. ఓకే, ఇక్కడ సెట్ అయింది. ఇప్పుడు చూడండి, నైస్, చూసారు కదా. ఒకవేళ కలర్ మీ బ్యాక్గ్రౌండ్కి బట్టి మీరు కలర్ పెట్టాలని అనుకుంటే కలర్ పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, చూడండి, సూపర్ అనిపిస్తుంది. ఓకే, ఇలా. ఓకే, చాలా సింపుల్. ఒకటైతే చెప్పేశాను, మీరు మిగతాది ఆటోమేటిక్గా చేసుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, మిగతాది కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా, మీకు ఎలా అయితే కావాలని అనుకుంటారో ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది, ఇంకోటి రైట్ సైడ్ యానిమేషన్ ఉంటుంది, అంటే స్కోలింగ్ అంటున్నాను. ఓకేనా, ఇది చూడండి, ఒక 4 ఫొటోస్ వస్తుంది. ఎండింగ్లో ఒక ఫోటో ఉంటుంది, ఎండింగ్లో బ్రష్ టైప్లో ఉంటుంది. మీరు సేమ్ ప్రాసెస్, పెద్ద ఇబ్బంది అయితే పడకండి. ఓకేనా, లేకపోతే మీకు ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను. కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఒక ఫోటో అయితే పెడతాను. నార్మల్ ఫోటో, ఈ ఫోటో ఉంది, ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది. దీని అయితే రీప్లేస్ పెడుతున్నాను. ఈ ఫోటోని ఇక్కడైతే రీప్లేస్ పెట్టాను, యాడ్ అయింది.
ఓకే. ఇదే ఫోటోని పీఎన్‌జీగా యాడ్ చేస్తే పైన వచ్చేస్తుంది అది కూడా. కానీ ఆ లుక్ అనేది రాదు. నేను ఇంతకుముందు ఏ ప్రాసెస్ అయితే చెప్పానో ఆ ప్రాసెస్ అయితే చాలా మంచి లుక్ ఉంటది. సూపర్‌గా ఉంటది. ఇది నేను గ్యారంటీ ఇవ్వగలను. ఓకేనా. ఇదైతే అయిపోయింది మనకు ఫస్టు. దీన్ని మీరు మొత్తం అయిపోయిన తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే. ఇప్పుడు నేను ఫుల్ స్క్రీన్ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది పెద్ద ఇదేం కాదు. ఈ ప్రాజెక్ట్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ లిరిక్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్‌లో లిరిక్స్ ఉంది. ఇక్కడ నుంచి కావాల్సింది కాదు మనకు. ఇక్కడ నుంచి ఒకవేళ ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటే ఇక్కడ నుంచి యాడ్ చేయండి. లిరికల్ అవసరం లేదని అనుకుంటే డిలీట్ చేసేయండి. ఓకే. ఇక్కడ నుంచి మీరు నార్మల్‌గా ఫోటోస్ పెట్టండి. నేను ఒక 2, 3 ఫోటోస్ పెడతాను. ఒక నిమిషం. ఓకే. ఇప్పుడు మరి మీరైతే ఈజీగా అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒక 2, 3 ఫోటోస్ యాడ్ చేస్తా. ఒక నిమిషం. ఫోటోస్ కూడా టైమింగ్‌లో కాదు. ఈ ఫోటో యాడ్ చేసిన. రెడ్ లైన్ వరకు పెట్టాను. మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. మీకు ఈ ప్రాసెస్ అన్నీ తెలుసని అనుకుంటున్నాను నేనైతే. షేక్ ఎఫెక్ట్ అయితే మాక్సిమం పెట్టనీకి ట్రై చేస్తాను. మీరు కొంచెం వెయిట్ అయినా చేయండి. లేకపోతే ఇప్పుడే పెట్టేస్తాను కూడా. మీరు ఇబ్బంది అయితే పడకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 3, 4 అయితే పెట్టాను. ఓకే. దీనికి మీరు స్క్రోలింగ్ యానిమేషన్ అయినా పెట్టుకోవచ్చు. స్క్రోలింగ్ యానిమేషన్ కోసం ఏం లేదు. ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్, సెకండ్ ఒక కీ ఫ్రేమ్, ఫస్ట్ కీ ఫ్రేమ్ ద్వారా వచ్చి దీనైతే ఈ సైడ్ అయితే జరుపుకుంటున్నా. ఇలా వచ్చి మళ్ళీ ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ ఇలా. లేకపోతే నేను యానిమేషన్ ఇస్తాను. మీరు యూజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. 2 యానిమేషన్ ఇస్తాను. యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.